జగన్ రెడ్డికి ఏదో జరిగింది. అందుకే మావిగన్ అంటున్నారు. పదవిలో ఉండగా 3 రాజధానులు. ఇప్పుడేమో మావిగన్ అమరావతి అభివృద్ధి చెందకూడదు, రైతులు అన్యాయమైపోవాలి. ఇదే వైసీపీ విధానం. నెల్లూరులో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేశంలోని 11 పార్టీలు పార్లమెంట్లలో అమరావతికి మద్దతు పలికాయి. 11 సీట్లున్న వైసీపీ మాత్రం లోకసభ, రాజ్యసభల నుండి బైకాట్ చేయడం సిగ్గుచేటు. అప్పుడేమో అమరావతికి వ్యతిరేకం కాదని, జగన్ రెడ్డి కూడా అక్కడే ఇల్లు కట్టుకున్నారని వైసీపీ నేతలు చెప్పారు. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు. జగన్ రెడ్డిలో ఏదో లోపం కనిపిస్తోంది. చాదస్తం కూడా పెరిగిపోయింది. అధికారం కోల్పోయిన దగ్గర నుండి ఆ బాధలో ఏదేదో మాట్లాడుతున్నారు. పదవిలో ఉండగా 3 రాజధానులన్నారు. ఇప్పుడేమో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంట. అనంతపురం, శ్రీకాకుళ ప్రాంతాల ప్రజలకు కూడా సెంటర్ పాయింట్ గా అమరావతి ఉంది. గుంటూరు, విజయవాడలో రాజధాని పెట్టి రోడ్ల విస్తరణకు ఇల్లు, భవనాలు పగలగొడతారా? భూసేకరణకు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతారు? ల్యాండ్ పూలింగ్ విధానంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. అమరావతిలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 సార్లు అడుగుపెట్టారు. పార్లమెంటు చట్టబద్ధం చేశాక అమరావతి అద్భుత రాజధానిగా మారుతోంది. భూములు త్యాగం చేసిన రైతులకు మంచి జరగకూడదనే ధోరణిలో జగన్ రెడ్డి ఉన్నారు.